కాచేటువంటి విధానంలో ఏదో క్రూరములు వస్తుంది, ఎన్నో రీతిని ఎత్తుకుపోతుంది. ఎంత బాధ్యతగా ఎంతగా నిర్వర్తిస్తున్నామో అయినను అసలు ఏంటి వెలుగు, ఏంటి ప్రకాశం అని అనుకుంటున్న వారు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారే. మొదటికి ఎప్పుడు వాళ్ళ వెలుగు చూడలేదుగా, ఎప్పుడు ఆ ప్రకాశాన్ని చూడలేదుగా, ఎప్పుడు అటువంటి వ్యక్తి చూడలేదుగా. ఒకసారి చూసేసరికి ఏదో గొప్ప వ్యక్తులు కనిపించేసరికి ఏం జరుగుతుందో అర్థం కాకుండా వెళ్ళిపోదాం అనుకున్న వారికి ఒక స్వరం వినబడతాం. ఏంటి స్వరం అంటే ఈరోజు ఈ ప్రార్థన కోరికలో ఇదిగో ఈ రాజరావు గారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో నా ప్రభు వారితో మాట్లాడుతున్నమాట. మీరు ఈ సంవత్సరం అంతా దేని గురించి అయితే భయపడ్డారు, దేని గురించి అయితే దిగులు చెందారు, ఏ విషయం చేత అయితే మీరు ఎంత భీతులు అందారో దాని గురించి నా ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. భయపడకూడదు. ఎవరికి చెప్పండి హల్లెలూయా. ఆనాడు ఆ మందను జాగ్రత్తగా కాస్తున్న గొర్రెల కాపరితో సెలవిచ్చిన మాట ఈ రోజు గుడికి ఏర్పాటు చేసిన నీతో మనతో మనందరితో నా ప్రభు మాట్లాడుతున్నమాట. డోంట్ ఫియర్. దేనికి దేనికి కొన్ని సందర్భాల్లో ప్రార్థన పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి, అసలు నా కుటుంబం బాలేదు కదా, అసలు నా పరిస్థితి బాలేదు కదా, ఎట్లా పెట్టుకోండి, ఏ రీతిగా జరుగుతుంది, అసలు ఈ ప్రార్థన జరిగిస్తానా, అసలు ఇటువంటి కూడికి ఏర్పాటు చేస్తానా అనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరి మైండ్ లో ఉన్నాయి. ఉపయోగిస్తాం ఎన్ని ఉన్నా నా ప్రభువు మీద ఆధారపడి బ్రతికిన వారికి అన్ని సాధ్యం. చెప్పండి అన్ని సాధ్యమే. అక్కడ ఉన్నటువంటి మిక్సర్ చూడండి, మొన్న అన్నమగారి దగ్గర జరిగేటువంటి ప్రార్థనా కొడుకులు పడిపోయి కనెక్షన్ కొట్టినప్పుడు ఎన్నో రీతిగా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికైనా ఆ మిక్సర్ పోయినప్పుడు దీని మీద అసలు ఆ మిక్సర్ ఎలా పెట్టాలి, ఎప్పుడు కొనాలి, చేతులు వచ్చి అవ్వలేదు. ఏం చేయాలి? ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు కొంచెం అమౌంట్ ప్రభు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి వెంటనే ఆ రోజు పెళ్లి జరిగింది, రాత్రే రండి ఇదిగో అది కొనుక్కొని రావడం జరిగింది. ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు ఇస్తాడు. మన పట్టపుడు కోసం కాదు, దేవుని కోసం. చెప్పండి ప్రభు ఖచ్చితంగా ఇస్తాడండి. కానీ ఒకటే మన డౌట్ ఏంటంటే ఆయన మీద పడ్డామని అనుకుంటాం, కానీ ఆధారపడ అర్థమా? కొంతమంది ఎంత భ్రమలో బ్రతుకుతారు తెలుసా? ఆధారపడ్డం పర్లేదులే, ప్రభు ఉన్నాడు అనుకుంటాం, కానీ ప్రభుని ఎప్పుడూ ఒక విషయం అడగం, ప్రార్థన చేయి, సరైనటువంటి రీతిలో ఉంటాం. ఎప్పుడు ఆయన మీద ఆధారపడతామో ప్రభు మనకు దూరం చేస్తాం. ఆధారపడలేనప్పుడు ఏది జరగదు, మళ్ళీ ఏది జరగదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ రోజు జరిగినటువంటి ఆ చిన్న ప్రయత్నంలో లేదంటే చిన్న కరెంట్ లో నాకేమైనా అయ్యి ఉంటే అవనిస్తాడా దేవుడు? అవనిస్తాడా? అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసుకుని వచ్చాడు. ఎన్నో రీతికి కూడిక ఆపేయాలి, ఇక్కడ క్రిస్మస్ జరగకూడదు, ఎంతో మంది చేత ఎన్నో రీతిగా అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చినప్పటికైనా నా ప్రభు మనల్ని గెలిపిస్తాడు. గెలిపిస్తాడు. ఆయన గెలిపించే దేవుడు అండి. ఈ గొర్రెల మందను కాస్తున్నటువంటి గొర్రెల కాపర్ని నా ప్రభు వాళ్ళు రాత్రి వేళలో ఉన్నారని. పగటి వేళ రావచ్చుగా ప్రభుత్వం? రాత్రి వేళ ఎందుకు వచ్చింది? పగటి వేళ వచ్చి వారితో మాట్లాడచ్చుగా, భయపడద్దని. ఎందుకు మాట్లాడలేదు? పగటి వేళలో గొర్రెలు కాయకపోయినా, మరలా చెప్తున్నా, పగటి వేళ గొర్రెలు కాయకపోయినా ప్రజలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రజలందరూ ఒకరు ఏ గొర్రెలు ఎట్టేళ్ళిపోయినా మీ గొర్రెలు వెళ్ళిపోతారా అని చెప్తారు ఎవరొకరు. కానీ రాత్రులు చెప్తాడా? ఎప్పుడు దొరుకుతుంది ఎత్తుకుపోదామని ఆలోచనలు ఉంటాయి. అటువంటి సమయాలు నీవు బాధపడుతున్నావు, అటువంటి రాత్రి వేళ సమయాలు నువ్వు ఏడుస్తున్నప్పుడు, కన్నీరు కాలుస్తున్నప్పుడు, నీ భార్య కోసం కావచ్చు, నీ పిల్లల కోసం కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ కొన్ని అప్పులు కావచ్చు, దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో నా ప్రభు నీ చుట్టూ ప్రకాశిస్తాడు. ప్రకాశించిన దేవుడు నీతో మాట్లాడతాడు. మనకి కావాల్సింది ప్రకాశవంతమైనటువంటి వెలుగు. ఆ వెలుగు నా ప్రభు ఇస్తాడు. ఆ వెలుగు ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. మొదటి మాట. రెండో విషయానికి వెళ్తున్నాం, చదవండి 10వ వచనం రెండో మాట. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేసిన. దేవునికి స్తోత్రం. ఉండమాట ప్రభువు నీ దగ్గరికి వచ్చి ప్రకాశించిన ఆ వెలుగును బట్టి నువ్వు భయపడకుండా ఎలాగైతే ఉన్నావో, ఇప్పుడు భయపడుతూ ఉండేటువంటి సందర్భంలో ప్రభునికి తెలియచి నీకు ఒక వార్తను తెలియజేస్తున్నాడు. ఏంటా వార్త అంటే ప్రజలందరూ
సువార్త. ఎవరందరికీ? గట్టిగా చెప్పాలి మాట. ఎవరందరికీ? నీకు ఒక్కరికేనా? నీ ఇంటి వారికేనా? నీ భార్యకైనా? నీ పిల్లలకైనా? నీ సంఘానికైనా? నీ సమాజానికైనా? నీ మనుషులందరి కోసమా? నీ బంధువుల కోసమా? కాదు. ఎవరి కోసం తెలుసా? ప్రజలందరికీ. గడి చెప్పండి, దేవుడికి గట్టిగా బాగా అనిపించండి. ఇక్కడ గొర్రెల మందరు కాస్తున్నటువంటి గొర్రెల కాపరులు బాధపడుతున్న సందర్భాల్లో వారి చుట్టూ ప్రకాశించింది. అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా. ఆమె భయపడదని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. ఏ వర్తమానం తీసుకొచ్చింది? ప్రజలందరికీ కాలబోయే ఎవరందరికీ? ప్రజలందరికీ దేవుడికి ఇస్తాను గట్టిగా. లేదు, ఇప్పుడు నేను చదివిన చదువు నాకు ఒక్కడికేనా? అందరికి ఉపయోగపడాలి. నేను చదివే చదువు, నేను చదువుతున్న దానిని అందరికి ఉపయోగపడే రీతిలో ఆ బైబిల్ కాలేజీలో నేర్చుకునే వర్తమానం నాకేనా? ఈ జ్ఞానం నాకు ఒక్కడికేనా? నేర్చుకునే జ్ఞానము అందరికీ అందుబాటులో ఉండాలి. అదే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం నీకు ఇస్తున్నారు అనుకుంటున్నావు, నువ్వు చేసేటువంటి టైపింగ్ కొట్టేదాంతో కూడా ఎక్కడికి వెళ్తుంది. నువ్వు ఎవరెవరికో పని చేస్తున్నావు, వాళ్ళకు నువ్వు ఉపయోగకరంగా ఉండడానికి నువ్వు చదివావు. ఆ చదివిన దాన్ని బట్టి జాబ్ ఇచ్చారు, జాబ్ ఇచ్చిన దాన్ని బట్టి చేతం వస్తుంది. మనలో ఉండేటువంటి స్కిల్స్, టాలెంట్స్ ఏదైతే ఉందో నీకు ఊరికే ప్రైజ్ అవ్వాలి. ఫస్ట్ వచ్చావు, సెకండ్ వచ్చావు, థర్డ్ అవ్వాలంటే నువ్వు ఏదైతే రాసావో, నీ టాలెంట్ ఏదైతే ఉందో అది ప్రజలకి నచ్చింది. ఆ కాలేజీ ఉండేటువంటి ఆ కమిటీ మెంబర్స్ నచ్చింది. వెంటనే పిలిచారు, చెక్ చేసిన రోజు ఇంతమందిలో ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చింది కీర్తన. ఓకే ఓకే బాగా రాసింది ఈ అమ్మాయి, రైట్ అని చెప్పి అందరి ముందు మెడలేసి ఒక చిన్న సర్టిఫికేట్ ఇచ్చి ఒక ప్రైజ్ ఇచ్చి సత్కరించారంటే నీ జ్ఞానం అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలాగైతే గొర్రెల కాపర్లు కూడా నా ప్రభు ఇచ్చే మాట ఏంటి తెలుసా? ప్రజలందరికీ కలగబోయేటువంటి సువర్తమానము సంతోషకరమైనది. ఈ సంతోషకరమైనది ప్రజలందరికీ కలుగుతుంది. అందులో వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలందరూ వెళ్ళారా? మనం లేవా? ఆయన ఒక్కరైనా మాట్లాడేది? అవి ఉన్నారా? చెప్పండి. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం స్పందించాలి. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ రాజుగారు కార్ స్టార్ట్ చేశారు. ఎంత యాక్సిడెంట్ నొక్కినా వెళ్ళట్ల ముందుకి. రాజుగారు ఏం చేస్తారు దాన్ని? మా ఇంటి చూసినట్టు ఎలా చూస్తారు కాదు. ఏం చేస్తారు దాన్ని? ఏం చేస్తారు? కారు దిగి వెంటనే ముందున్న డోర్ ఎక్కి ఎందుకు నా కదలట్లేదు, కనెక్షన్ ఎక్కడ ఉందో మొత్తం ఆయన తెలుసు కాబట్టి అటు అటు ఇటు చేసేసి మళ్ళీ ఎక్కి యాక్సిడెంట్ నొక్కినట్టు అప్పుడు ముందుకు అలే మనం చూడాలి. అలా పైకెత్తి ఎక్కడికి ఏముందో చూడటం పైకెత్తితారు. గట్టిగా బాగలేదండి. ఇప్పుడు ప్రజలందరికీ కలగబోయేటువంటి సువర్తమానము గొర్రెల కాపర్లకి ఎందుకు చెప్పాలి? వేరే వాళ్ళు చెప్పచ్చుగా, వేరే వాళ్ళతో మాట్లాడచ్చుగా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సంభాషణ, ఆ సంతోషకరమైన సువర్తమానము వాళ్ళకి వినిపించచ్చుగా. గొర్రెల కాపర్లకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళు మందని కాచే విధానం నువ్వు కుటుంబానికి ఇచ్చేటువంటి గౌరవం, కుటుంబాన్ని చూసేటువంటి మర్యాద, నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలను నువ్వు ఎట్టి రీతిలో కాస్తున్నావు, దానిని బట్టే ప్రభు నీతో మాట్లాడు. నీతో మాట్లాడినటువంటి సువర్తమానం ప్రజలందరికీ కూడా కలుగుతుంది. నువ్వు చెప్పాలి. చెప్పండి. రాజరాజు ఉదయం వేసారు, 100కి వెళ్ళి నడుపుకుందాం. ఆయన సంపాదించే జీతం ఆయన ఒక్కడికేనా? ఆయన ఒక్కడికేనా? అందరికీ. ఆ ఇంట్లో ఉన్నవారు మనందరూ కలుపుకుంటారు. ఆ ఇంట్లో ఉన్నవారు ఆమె. ఇప్పుడు ఆయన సంపాదించింది ఎవరికి పెట్టకుండా ఆయనే బ్యాంకులో దాస్తాడు అనుకున్నాం. కొంతమంది ఇళ్లలో ఇలాగే జరుగుతాయి. ఎవరు సంపాదించింది ఆడనే ఖర్చు పెట్టాలంట. ఎవరు సంపాదించింది? ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, నాకు వచ్చిన కడుతున్నాయి అని అనుకుంటే కుటుంబం నడుతుందండి. నడుతుందా? శ్రీమంత్రి గారు చేసేటువంటి పనిని బట్టి ఆ రోజు పెయింటింగ్ వేయగా 1000 రూపాయలు వచ్చింది. ఈ 1000 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఏం చేసావు అని శ్రీనాథ్ గారిని అడిగారు. చెబుతారా? దయచేసి చెల్లుతారా? హర్ష గారికి గిట్టుబాటు వచ్చింది. చెల్లుతారా?
అందరికీ, ఇంటిలో ఉన్న వారందరికీ. అందుకని నా దేవుడు కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన మరణించింది ఆయన కొరకు కాదు, తన కోసం కాదు, ప్రజలందరి కొరకు. ఆయన శిలువలో బలియాగమైంది, ఆఖరి రక్తం పట్టు వరకు వచ్చింది. వారు నా కోసమే కదా, ఏ తర్వాత దేవుడు పంపించాడుగా, ఎలాగైనా రక్తం చిందించేసి వెళ్ళిపోతారు అని అనుకోరా ప్రభు. అందరి కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, తన యొక్క శరీరాన్ని తారబోసాడు. అందరి కొరకు ఆయన రక్త సిద్ధమైపోయాడు. తన యొక్క శరీరం అంతా కూడా నాగలి చేత తున్నబడినట్టుగా తున్నబడిపోయింది. ఈ గొర్రెల కాపాడుతో మాట్లాడుతున్నప్పుడు వీడు కూడా అలాగే చూస్తున్నారేమో. ప్రజలందరికీ కలగబోయింది, మాకేందుకు చెప్పాలి, మేమెందుకు తినాలి, అసలే భయపెట్టాలా? సువర్తమానం చెప్పడానికి వచ్చినప్పుడు దూత మమ్మల్ని భయపెట్టాలా? మా చుట్టూ ఇంత ప్రకాశం రావాలా? దగ్గరికి వచ్చి మాట్లాడచ్చుగా, అసలు ప్రకాశం ఏంటి, లేదంటే ప్రకాశవంతమైన వెలుగేంటి అని అనుకుంటూ అలాగే ఆ కళ్ళార చేసి అలాగే చూస్తూ ఉండిపోయారేమో. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ఈ గొర్రెల కాపర్లు మందరు కాసేటప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుకున్నాం. ఏ క్రూరమైన వచ్చి ఏదైనా గొర్రె ఎత్తిపోతాయి, మన పరిస్థితి ఏంట్రా? మన జీవితాల్లో ఎంతగా కాపలా కాస్తున్నాక, మందకి ఎంతగా లోబడినాక, ఈ మందను అప్పగించిన వారికి ఎంతో పనిచేస్తున్నామే. కానీ అప్పగింపబడినటువంటి మందలో ఒక గురైనా తప్పిపోతామని ఏమంటారా అని మాట్లాడుతున్న సందర్భాల్లో, భయపడుతున్న సందర్భాల్లో దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు, వారి చుట్టూ ప్రకాశించాడు. ధైర్యం తెచ్చుకోండి, భయపడతాను మాట అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు. ఏమో తెలుస్తావురే, మీరు కాచేటువంటి మందలో నుంచి బలిస్తే ప్రజలందరికీ కలిగేటువంటి సంతోషం కాదు, మీరు ఇచ్చేటువంటి బలుల కంటే, ఆ కాచేటువంటి గొర్రె కంటే నరవతారిగా శరీరరీతిగా ఈ లోకానికి నా యేసు వచ్చాడు, ఆయన బలి ద్వారా మనకి సంతోషం కలుగుతుంది. మీరు కాయాల్సినటువంటి మందర కాస్తాం బాగానే ఉంది, మంచిదే. ఆ మంద కంటే ఇదిగో ఈ ప్రజలందరి కొరకు కలగబోయేటువంటి మహా సంతోషకరమైన వార్త ఇదిగో నేను చెప్తాను వినంటారా? అందుకోసమే ఆ గొర్రెల కాపరులతోనే చెప్పాడు. ఈ రోజు నీ ఇంటి కొరకు నువ్వు ఎంతైతే బాధ్యత ఉన్నావో ప్రభు నీతోనే మాట్లాడు. నీ పురుషుడు అయిన స్త్రీ నీ కుటుంబం పట్ల నీకున్న బాధ్యత, ఆ కుటుంబాన్ని దేవుని కొరకు లేదంటే ఎదిగింప చేయాలని, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను దేవుని కొరకు ప్రయోజనకరంగా మార్చడానికి నువ్వు ఎంతైతే ఆరాటపడుతున్నావో ఆరాటాన్ని చూస్తున్న దేవుడు నేను భయపడద్దంటున్నాను. నీ భార్య నీ మాటల్లో నీ భార్య నీ మాట కదా, మీ అంత చూస్తే పాపం వచ్చిన నా భార్యకి చూస్తే నా భార్య నా మాట కదా కొన్ని సందర్భాల్లో నీకు తెలుసు ఇంటరా అన్ని సందర్భాలు ఏంటో మరి చెప్తున్నా ఏంటో ఖచ్చితంగా ఏంటో. ఇప్పుడు స్త్రీలు అడుగుదాం, మీ భర్తలు మీ మాట విన్నారా? నేను చెప్పింది చేయి. ఏమనుకున్నా నువ్వు ఒకసారి అన్నావు అనుకో, ఇలా అన్నావు అనుకో, మన పురుష దాని ఏమంటారు అహంకారం బయట కాలేదు. మన పురుష అహంకారం ఎవరికి ఇస్తాం? మా తాతయ్య గారు ఉండేవారు వెంకటేశ్వరి గారు. ఆయన మేసాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు అన్నాడు మా బాగా ఒక ఆయన ఉంటాడు,
ఈ మేసల మీద నిమ్మకాయలు పెట్టేవాళ్ళంట. ఏంటంట బాయ్ అనుకున్నప్పుడు వదిలేండి. మీరు ఆడతారంటే ఆడతారు. థ్యాంక్స్ చూడండి. దేవునికి ఇస్తాం. ఆడుకునేవాడిని ఆడుకునేవాడిని ప్రభుత్వం ఆనందం. ఆమె వదిలేయండి. మీరు ఆనందం చూసారు వాక్యం మిస్ అయిపోరు. ఇదే సాధారణ కుయి అపవాది వచ్చి విలువైనదాన్ని ఎత్తిపోతాం. మనం ఏం చేస్తాం? పాకేరుకుంటాం. ఏమనుకుంటాం? ఇది కాదు, దేవునికి ఇస్తాం. ఇప్పుడు మా తాతయ్య గారి దేశం మీద అప్పుడు నిమ్మకాయలు పెట్టేవారంట. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు, ఆయన నిలబెట్టడానికి చూస్తాడు కానీ ఒగ్గిపోతాడు. దేవునికి ఇస్తాం. గట్టిగానే ఇప్పుడు యూత్ పెంచుతున్నారు. అప్పుడప్పుడు కొంతమంది యూత్ ఇక్కడ ఉన్న వాళ్ళు యూత్ లో చూశారు. దేవునికి ఇస్తాం. ఇప్పుడు ఎంత పెంచితే ఏ నిలబెడతాయి? ఇక్కడ ఏమి నిలబెడతాడండి? ఇప్పుడు అంత మీసాలు పెంచిన మా తాతయ్య గారు, మా బాబాయ్ ఇప్పుడు నిమ్మకాయ నిలబెట్టే బదులు భార్య నిలబడి మాట ఎందుకు ఈ మాట చెప్తారంటే ఆ గొర్రెల కాపర్లకే ప్రభుత్వ ప్రత్యక్షం అవ్వాలి. ప్రభుత్వత మీరు కాచేటువంటి గొర్రెలు కాదని ఆయన ప్రాముఖ్యం. ఒక గొర్రెగా ఈ లోకానికి వస్తున్న యేసు ప్రాముఖ్యం. ఈ యేసు ప్రజలందరికీ మహా సంతోషాన్ని ఇస్తారు. హల్లెలూయా. ఈ గొర్రెలు మీరు ఎందుకు కాస్తున్నారంటే ఎవడైతే పాపం చేశాడో పాప పరిహారార్థ బలిగా గొర్రెలు బలివ్వాలి. ఆ గొర్రెలు బలిస్తే నేను చేసిన పాపం పోతుంది, నేను చేసిన పాపం పరిహరింపబడుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజున తెల్లవారితే ఇంకా గొర్రెలు కొనుక్కుంటారు. అయ్యా ఈ గొర్రె నిశ్శబ్దమైనది కాదు, ఇదిగో దీని కొరకు ప్రత్యేకంగా గొర్రెల మందలను కాయటానికి కొంతమంది కాపర్లు పెట్టాం. ఏ ఒక్క జంతువు కానీ ఏ ఒక్క క్రూరమం కానీ వచ్చి వాళ్ళు ఎత్తుకుపోలేదు. ఇదిగో ఇది చాలా పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, ఇవన్నీ కూడా చాలా దేవునికి బలివచ్చు అనేటువంటి ఆరాటంతో, అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే వాటిని రేపటి దినమున అమ్ముతున్నారో, ఎవరైతే పాపం చేశారో వాళ్ళందరూ కొనుక్కున్నట్టుగా వెళ్తారు. దేవునికి ఇస్తాం. ఇప్పుడు మీరు కొనుక్కోవాల్సిన అవసరం యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన బలవబోతున్నాడు అన్న నిదర్శనానికి దూత వచ్చి ప్రకాశించింది. ప్రకాశించిన దూత ప్రజలందరికీ కలగబోయి సంతోషకరమైన స్వర్తమానాన్ని తెచ్చింది. గొర్రెల కాపర్లకి ఎందుకు చెప్తుందంటే ఈ రోజు నువ్వు కూడా నీ మందాన్ని కుటుంబాన్ని కాచేటప్పుడు ప్రభు నీతో మాట్లాడతావు. నీవు కూడా ప్రజలందరికీ సంతోషకరంగా నువ్వు నీ కుటుంబం ఉండాలి. కొన్ని సందర్భాల భర్త మంచోడిగా ఉంటాడు, కొన్ని సందర్భాలు భార్య మంచిదిగా, కొన్ని సందర్భాల్లో అటు వ్యతిరేకంగా ఇటు వ్యతిరేకంగా, కొన్ని సందర్భాలు పిల్లలు మాత్రం అసలు వాళ్ళ నాన్నమ్మగా వేరు కానీ ఆ పిల్లలు మాత్రం భలే ఉంటారండి. వాళ్ళ అమ్మ అయితే చెప్పలే గారంటే ఆ పిల్లల ఆ నాన్నగారు భలే మాట్లాడతారండి. చాలా చెప్పిన సందర్భాలు ఇప్పుడు మీకు ఖచ్చితంగా రాజరాజు గారు ఉన్నారంటే భలే మాట్లాడతారండి. ఆ పిల్లలంతా కానీ ప్రజలు సరిగ్గా మాట్లాడు పిలిచినా రాలేదు బాబా. పాడమంటే బాడలేదు బాబా. బాబా పిల్లయ్య చెప్తాను మిగతాలు బయటకు వచ్చేసి దేవుడికి ఇస్తాను. గట్టిగా కొంతమంది భలే చెప్తారు. ప్రవీణ్కి భయమా ప్రవీణ్ ఉన్నాడు చూశాడండి, వాడు పిలిచేశాడండి. ఓ అటు ఇటు వెళ్ళిపోతారండి. ఇక ఎక్కడ భయం అయిపోతారో తెలియదండి. ఏదో పని చెప్తాం అనుకుంటే కానీ కనపడ్డండి. ఇక ఆ పిల్లలు అలా కాదండి, చెప్పగానే మాట్లాడలేదు. నీళ్ళు తెమ్మని నీళ్ళు తెస్తుందండి. ఏదైనా సీపడు తోడబడుతూ ఆ పిల్ల బాగా ఆడినండి కదా. ఎంత సౌదరుడు గారండి, నాన్నమాట ఏంటండి. ఇక అయ్యా మీరు చెప్తారేంటండి దేవునికి గట్టిగా ఎందుకు మాట చెప్తారంటే గొర్రెల కాపర్లకు అప్పగింపని వదిలిపెట్టి పారిపోయారు. ఎన్ని బాధలు వచ్చినా కుటుంబాన్ని పోషించే బాధ్యత తండ్రిదే. భార్య ఎన్నిసార్లు ఎన్ని అన్నా ఆ భార్యని కాచుకోవాల్సింది అవునా కదా. దేవునికి మనం ఎన్నోసార్లు తప్పిపోయాం, ప్రభు వదిలేసాడా? ఎన్నోసార్లు ప్రభు మందిరాన్ని మానేసాం, వదిలేసాడా? ప్రభు మందిరాన్ని విడిచిపెట్టి మనకి ఇష్టం వచ్చిన దారిలో నడిచాం, వదిలేసాడా? కొన్ని సందర్భాలు ప్రార్థన చేయమంటే
పాట పాడమంటే, దేవుని సన్నిధిలో మోకరించమంటే, రెండు చేతులు పైకెత్తమంటే ఎన్నోసార్లు తప్పిపోయాం. వదిలేశాడా? తన శాపాన్ని మన మీద కురిపించాడా? మనలను అనాథులుగా విడిచిపెట్టాడా? అంత అమూల్యమైనటువంటి ప్రభు వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా వదిలిపెట్టని దేవుడు ఈరోజు కుటుంబంలో కూడా నువ్వు అలాగే ఉండాలి. చెప్పండి గట్టిగా. అప్పుడే ప్రజలందరూ నువ్వు కూడా ఉంటావు. అప్పుడు నీకు సంతోషాన్ని ఎవరికి ఇస్తావు? రెండో మాట ఆమె. మొట్టమొదటి ఇప్పుడు చదివాను బైబిల్ ఏం చెప్తారు? దేవునికి ఇష్టం. చెప్పండి. మీరందరూ బాగానే స్పందిస్తున్నారు కానీ చెప్పట్లేదు. ఏంటి మొట్టమొదటి అశ్రీ గారు చెప్తారు. అశ్రీ గారు అంటారు, నిన్న రాత్రి మా ప్రార్థన అయిపోయింది, ఇప్పుడు ఆకండి దేవునికి ఇష్టం. మొట్టమొదటి నువ్వు గొర్రెలు లేదంటే ఆ మందను మేపేటువంటి కాచేటువంటి మంద కాపరిగా ఉన్నప్పుడు, ఒక యజమాని ఉన్నప్పుడు నీ చుట్టూ అనేకమైన భయాలు ఉండొచ్చు, దిగులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. నా ప్రభు ప్రకాశం నీ మీద కురిపించినప్పుడు, నువ్వు ఉదయించినప్పుడు నా ప్రభు చెప్తున్న మాట భయపడకూడదు. హల్లెలూయా. ప్రకాశం వస్తేనే భయం ఉండదు. చీకటి అందరికీ భయమే. ఆమె అర్ధరాత్రి అయిన తర్వాత పాస్కి వెళ్ళాలంటేనే భయం. దేవుడికి ఇస్తాం భయం కదా. అప్పుడప్పుడు మనం పిలుస్తే బయటికి వెళ్తా రారా, ఇలా తిరిగిపోతా ఉంటారు. నేను రాను అప్పుడప్పుడు ప్రేమలు బయటికి వెళ్ళాలి. నైట్ అందరూ అక్కడే ఉన్నా ప్రేమ అమ్మ రావే, నాన్నమ్మంటే నాన్న రాడు, అమ్మే దేవునికి ఇస్తాం. ఇప్పుడు గొర్రె కాపర్లు భయపడుతున్నప్పుడు నా ప్రభు చెప్పిన మాట భయపడు. ఎలా చెప్పాడు తెలుసా? ముందు వెలుగునిచ్చాడు, ఈ వెలుగున్నంత కాలం నీకు భయం ఉండదు. ఇప్పుడు మొట్టమొదటి. రెండవది, ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైన సువార్తమాన్ని తీసుకొచ్చావు. నువ్వు ప్రజలందరిలో ఉన్నావు. ప్రభు నువ్వు చేసేటువంటి పని చూశాడు. ఆ పని బట్టి నీకు ఒక పని అప్పగిస్తున్నాడు. ప్రజలందరికీ కలగబోయే సువార్తమానం ముందుగా నీకు తెలియజేశాడు. మూడో మాటలు మనం వెళ్తున్నాం. చదవండి 12వ వచనం వాళ్ళు. దానికి ఇదే మీ కారణం. ఒక శిష్యు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రము చేయుచుండెను. 15వ వచనం. ఆ దూతలు బాగా తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. రా, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితోనొకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి బాగా గొర్రెల కాపర్లకి చెప్పబడిన వర్తమానం వాళ్ళు విన్నారా? విన్న తర్వాత ఏం చేశారు? ఏం చేయలేదు కదా. ఏం చేశారండి? అన్నం వండిన తర్వాత తినమా? అలాగే అక్కడ చూద్దాం రా నా కడుపు అంటే వస్తుందా? ఇదే సినిమానా వెంటనే మ్యాజిక్ చేసి రావడానికి మనం వెళ్ళాలి, వడ్డించుకోవాలి, తినాలి. అప్పుడు మన కడుపు నిండుతుంది. కడుపు నిండుకుండా ఆకలేస్తుంటే ఇప్పుడు అక్కడ ఉంది, వస్తావా రావా? రాదు. విన్న వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఒరే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటారు, రండి రా చూద్దాం రండి. ఎక్కడి వరకు తెలుసా? నజరేతు నుండి బెత్లెహేము వరకు వెళ్ళారు. బాగా నజరేతు నుండి ఇక్కడికి రాలేదు. ఎక్కడమ్మా? ఎక్కడి నుంచి? కాశీ గారు అంత దూరమా? అర్థమా? ఇదివరకైతే వర్షం వచ్చినప్పుడు, బురదలో ఉన్నప్పుడు నడుచుకుంటూ లైట్లు వేసుకుంటూ లాంటర్ లైట్ పట్టుకొని పాస్టర్ ఎక్కడంటే ప్రార్థన. ఇప్పుడా దేవుడు బండించాడు. కొన్ని సందర్భాలు కాదు, రాజుగారి గవర్నమెంట్ గారు మన వచ్చింది. ఇప్పుడు బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నా మనం మాత్రం ఈ ఒప్పుకో చాలా దేవుని చూస్తాం. ఒక బైక్ కాదు, ఒక బైక్ కాదు, ఎన్ని
దేవుడు ఎంత ఆశీర్వదించి ఒక మొబైల్ కాదు, ఇదివరకు చిన్న ఫోన్ కొనాలంటే 2000 చాలా సింపుల్. ఇప్పుడు ఒక్కొక్క ఫోన్ ఖరీదు 15,000. మా నాన్నగారు కొంచెం పని ఏంటి బయటికి వెళ్తే మా నాన్నగారు మర్చిపోయినట్టు ఫోన్ ఎక్కడ పెట్టి తెలుసా? పట్టాల మీద పెట్టి. వీళ్ళందరూ మాట్లాడుకుని తెల్లారిపోతుంది. ఈ మాట్లాడుకొని బాబా వెళ్ళిపోదాం అన్నారంట. వచ్చేసారు ఇంటికి. వచ్చేసిన తర్వాత ఫోనే అక్కడికి వెళ్తూ తప్పటికి చెప్పేస్తాను, బాబా ఇది నా ఫోనేనా అంటే ఫోను దేవుడికి ఇస్తాం. ఎందుకు మాట చెప్తారంటే మన ఫోన్కి లైట్ కూడా ఉంది లేదా అదే చూసుకోండి. ఈ లైట్ వేసుకొని పంపిస్తే ఎక్కడ రాలిపోతారు పాస్టర్ గారు. యూట్యూబ్ ప్రార్థన పగటతో వస్తాం కదా, ఒక్క రాత్రి మళ్ళీ పగడ అంతే. ఉపవాస ప్రార్థన రేపు వచ్చే సంవత్సరం నుంచి పగడాలే జరుగుతుంది. ఎప్పుడైనా ఎప్పుడు జరుగుతుంది? పగటాలు ఉపవాసం నైట్ కాదు. దేవుడికి స్తోత్రం. ఇప్పటికి తల్లులిద్దరు కూడా శుక్రవారం రాగానే వాళ్ళు భోజనం చేయరు, సాయంకాలం మాత్రమే. ఆడేంటండి ఇందాక సంతోషం గారి ఇంటికి వెళ్ళాం. ఆవిడ చెప్తుందండి, నేను శుక్రవారం కదా బాబా సాయంత్రమే తిన్నాను బాబా. ఏమో ఉదయించి తిన్నా సంవత్సరం నుంచి దాచిపెట్టిందంటే బియ్యం. బాగా విని మాట మీ అందరికి ఉపయోగపడుతుంది. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు బియ్యం తేవాలి. ఆమె వచ్చే సంవత్సరం ఏం చేయాలి? మీరు బియ్యం తీయండి పక్కకి. ప్రభు మీకు ఇచ్చిన దాంట్లో పక్కనెట్టండి. అప్పుడే దీవిన. ఆమె మళ్ళీ ఇది లైక్ చేసుకోండి, రికార్డ్ అవుతుంది. మళ్ళీ మీరు వీలైతే ఓపెన్ చేసుకుని చూడండి. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆవిడ తీసి పక్కన పెట్టి ఇంత సంచి ఏర్పాటు చేసి ఆవిడకి వచ్చి 5 కేజీలు, బాగా వినాలి, 5 కేజీల నుంచి తీసి పక్కన పెట్టింది. బాబా తీసుకెళ్ళండి, నువ్వు తీసుకెళ్ళవా? నన్ను గసిరేసిందండి. నన్ను గసిరేసి అమ్మ వృద్ధమ్మ మీకు లేదు కదా ఉంచండి. నా బాబు బతికెత్తాను, నా బాబు. అప్పుడప్పుడు వెళ్ళండి, పలకరించండి, మాట్లాడండి. ఎప్పుడు మీ ఇద్దరి గురించి వెళ్తే అక్క చెల్లెలు వచ్చారా, నిజాంటిగా లక్ష్మణ్ వచ్చారా? రాలేదా ఈరోజు? రాలేదా? ప్రార్థన చేద్దాం, ఉత్సవాలు వచ్చారు. ప్రతి ఒక్కరి గురించి క్షుణ్ణంగా చెప్తారు. ప్రతి ఒక్కరి గురించి మీ ఇంటి దగ్గర ప్రార్థన కూడా చెప్పారు. నన్ను తీసుకెళ్తారని అనుకున్నాను బాబా. 9:30 వరకు ఉన్నాను బాబా, బయట అనుకున్నా. ఒక్కరు రాలేదు బాబా. అప్పుడు మా పాస్టర్ కూడా అన్నారు, ప్రస్తుతానికి ఇచ్చిన ఫోను పంపిస్తారు కదా అంటే ఫోన్ చేయడం రాదు. కింద మనరాలన్న దుర్గకి చెప్తే చేతగా చెప్పింది. అప్పుడు అక్కడ అంటుంది గుర్తు రాలేదు మనుషులు. నిజంగా అయితే ఆవిడ గుర్తు వస్తే వెంటనే ఫోన్ చేసి తమ్ముడు ఆవిడ చెప్పిన సాక్ష్యం ఆ బియ్యం తీసి పక్కన పెట్టి ప్రవీణ ఇది దేవుడిది తీసుకెళ్తా. ఆవిడకి నెలకు వచ్చే పెన్షన్ నుంచి దశ బాగా జరుగుతుంది. పెన్షన్ మనం రోజుకి 1500 సంపాదించినా అందులో నుంచి 150 రూపాయలు తీయం. 2000 వచ్చినా దేవునికి ఇస్తాం. గట్టిగా వచ్చే సంవత్సరం నుంచి అన్ని మార్పులు జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. చేసి చూపిస్తాను. ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడికి ఇస్తాం. గట్టిగా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీకు ఇచ్చిన దాని తీయాలి. తీయపోతే ఇంటికి వచ్చాడమే. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇంకా తీయపోతే ఎవరి దగ్గర కూడా వెళ్ళి ఈరోజు ఇదే తీసావా దేవుడికి తీయాలి. ఎక్కడ అన్నం తిని ఎక్కడో ఏడు ఆమె గట్టిగా హల్లెలూయా. నీ ఇంట్లో నీకు అమ్మ అంత కష్టపడి అన్నం వండి పెడతా ఉంటుంటే నువ్వు సంపాదించిన డబ్బు అమ్మకివ్వా, నాన్నకివ్వా, ఎవరెవరి కోసం కష్టపెడతావా, ఖర్చు పెడతావా, రకరకాల ప్రేమలు కొని పెట్టి గిఫ్ట్లు ఎత్తావా? ఇదే నువ్వు చేసే పని. అందరి కోసం ఖర్చు పెడతావు, నీ తండ్రి కోసం ఖర్చు పెడతావు, నీ యొక్క తల్లి కోసం ఖర్చు పెడతావు, ఇంట్లో ఉన్న అన్నదమ్ముల కోసం ఖర్చు పెడతావు, వేరే వాళ్ళ కోసం ప్రేమలు కొనేసి గిఫ్ట్లు ఇచ్చేసి ఇదే నువ్వు చేసేది. దేవుడికి ఇస్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక రోజున ఒక తండ్రి ఇంటికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి 4 కుమారులు, ఒక కుమార్తె. ఈ కుమార్తెకి పెళ్లి చేశాడు, 4 కుమారికి పెళ్లి చేశాడు. అంతా అయిపోయిన తర్వాత ఆయన చావు బ్రతుకుల మధ్య ఉంటే ఆయన చనిపోయాడు. అంతా అయిపోయింది. తల్లి బతుకుంది. తల్లిని ఒక్క కొడుకు కూడా పట్టించుకోండి, 4 కొడుకులు. ఈ కుమార్తె చూసారా, ఈ కుమార్తెకి పెళ్ళి చూసారా, ఆ అల్లుడు మాత్రం వాళ్ళకి ఎంతగానో
తోడుగా ఉండి ప్రతి కాయ కష్టం వచ్చినప్పుడు ఆయన సహాయం చేస్తున్నాడు. నిన్న కాలంలో ఆమె చాలా సీరియస్ అయిపోయింది, ఆక్యూలో పెట్టారంట. ఎంత పెట్టినా సరే, ఎంత చికిత్స చేయించినా సరే ఆ అన్నదమ్ములు అన్నారు, ఒకవేళ చికిత్స చేయట్లేదంటే వాళ్ళందరూ అన్నారు చేసిన బతకదండి, చికిత్స చేసినా బతకదు, ఎందుకు డబ్బులు వేస్తూ అని అన్నారంట. ఆయన అల్లుడు మానకుండా పరిగెత్తుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ అల్లుడితో కొంతసేపు మాట్లాడి అరగంట క్రితం చచ్చిపోయింది. 4 కొడుకులు ఆ తల్లిని చూసుకోవడానికి డబ్బులు లేవంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనకి అన్ని ఇచ్చాడు. నిన్ను కన్నా తల్లిదండ్రులు సంతోషపెట్టు, నిన్ను కన్నా బిడ్డలను సంతోషపెట్టు. ఎవరి కోసం సంపాదించింది అమ్మ నాన్న ఇచ్చిన దాచిపెట్టేసి ఎవరికో గిఫ్ట్లు కొనడానికి కాదు ప్రభు నిన్ను బ్రతికించింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఈ రోజున పిల్లలు సరైనటువంటి రీతిలో బ్రతకట్లా, మాట్లాడట్లా. విన్నారా? గొర్రెల కాపులకి ఏమొచ్చిందండి? నజరేతుడిని బెత్లెహేముకి వెళ్ళారు. వెళ్ళి ఏం చేసేది తెలుసా? అసలు ఆ మాటలు ఉన్నాయి లేదు చూద్దాం అని ఒక్కడికొక్కడు మాట్లాడుకొని ఆ గొర్రెలన్నింటినీ విడిచిపెట్టాడు. అన్నమాట వినామండి. మరి రాత్రి వేళ మందను కాస్తున్న వాళ్ళు ఆ మందని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళారండి? ఆ మందల దగ్గర ఉన్నారా? మాట్లాడుతున్నారా? మరి లేకపోతే వెళ్ళిపోయారుగా. మరి మంద దగ్గరికి రాత్రి వేళ కాచేటప్పుడు ఏదైనా క్రూరబొమ్మ చెట్టుకుపోవాలిగా, ఎత్తుకుపోయిందా? మరి ఎవరితో ఉన్నారు? ముందుగానే చెప్పాం, ప్రకాశించిన దూత ఆ మందకు కాపుదల ఉండగానే ఈ మందను కాస్తున్న గొర్రెల కాపరులు అసలైన ప్రేమపోతున్న యేసు ప్రభువు చూడడానికి. చెప్పండి గట్టిగా. ఒక కాపరి ఎంతైతే మందను కాస్తూ ఉన్నాడో అదే సమయంలో మంద మీద నమ్మకంతో దేవుడు పిలిచినప్పుడు ఏం త్రోవకు వెళ్ళాలని త్రోవకు వెళ్తాడు. ఈ మంద మీద నాకున్న నమ్మకాన్ని బట్టి మేడవరంలో పరిచయం చేస్తున్నా. ఈ మంద తప్పిపోదని, ఈ మందకి దేవుడు తోడుగా ఉన్నాడని, ఏ గొర్రె అటు పారిపోడని. కొంతమంది గొర్రెలకి కొన్ని కొమ్ములు వస్తున్నాయి, క్షమించాలి. ఈ కొమ్ములని నా ప్రభు గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్క మాట అంటే పడలేదు నువ్వు క్రీస్తులు ఎలా ఎదగలవు? ఒక మాట అంటే పడలేదు నువ్వు క్రీస్తు మాట ఎలా ఎదగలవు? ఒక మాట అంటే పడలేదు నువ్వు క్రీస్తు ప్రేమను ఎలా రుచి చూపించగలవు? ముందు నువ్వు రుచి చూడాలి, ఆ తర్వాత రుచి చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త మాట అంటేనే ఎంతో వరకపోసేటి, ఎంతో ఫీల్ అయిపోయి అమ్మగారింటికి పారిపోయేటువంటి భార్య లేరా? లేరా? ఒక మాట అంటే ఈ రోజున యవనస్తులు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. అమ్మ నాన్న మాట అంటే తట్టుకోలేక, చాలుకోలేక ఒక తల్లి, ఒక చిన్న పాప ఇంచుమించు 18 సంవత్సరాలు నిండిని ఆ పాప అంటుంది. వాళ్ళకి ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా తట్టుకోలేక, తాడుకోలేక, అసలు వాళ్ళ అమ్మగారి పరిస్థితి బాగాలేక ఎంతో జబ్బుతో బాధపడుతుందంటే ఆమెకు ఒక చెల్లి ఉంది. వెంటనే ఒక పొట్ట వెళ్తే ఆ పొట్ట మీద సూసైడ్ నోట్ రాసి, మమ్మీ నన్ను క్షమించు, నేను ఉద్యోగం చేసిన నేను బ్రతికించలేను, నేను బ్రతికించలేనట్టు నీ బ్రతుకు నాకెందుకు చచ్చిపోయింది, నేను బ్రతికించలేని బ్రతుకు నాకు మంచిగా చదువుతుంది, డిగ్రీ చదువుతుంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్. రేపు మాపో ఒక 2 సంవత్సరాలు అయితే మంచి జాబ్ వస్తుంది. బ్రతికించలేకపోతే నేను ఎవరు చచ్చిపోమన్నాడు. అమ్మ అంత జబ్బులో ఉన్నా సరే నేను పెంచలేదా? అంత రోగంతో ఉన్నా సరే చూడలేదా? నీకు కావలసిన బట్టలు కొనిపెట్టలేదా? అన్ని అవసరాలు తీర్చలేదా? అమ్మని చూడలేమని నువ్వు చచ్చిపోతావా? దేవునికి స్తోత్రం. దేవుడు పిలిపొస్తే అందరూ వెళ్ళిపోవాలి. అలాగే 3వ విషయం చెప్పి ముగిస్తున్నాను. ఇదిగో ఈ గొర్రెల కాపరు ఏ ప్రాంతానికి వెళ్ళారో ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే అక్కడ రాయబడి చదువుతున్నాను. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు, చెప్పబడిన మాటలు ఏం చేశారు వాళ్ళు? అందరూ చెప్పండి ఏమాట? ప్రచురం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు విన్న మాటలు ముందు నీ కుటుంబంతో చెప్పాలి, తర్వాత ప్రజలతో చెప్పాలి. అందుకే నా పోస్తున్న పౌలు తిమోతితో రాస్తా ఉన్నారు. తిమోతి 1వ పత్రిక, ఎవడైనాను తన స్వకీయులను తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు సత్య త్యాగం చేసిన వాడే, అవిశ్వాసి కన్నా చెడ్డవాడే. నీ ఇంటి వాడు బాగుండాలి ఫస్ట్. నీ మాట నీ భార్య, అప్పుడు ప్రజలకి మాట.
నీ భర్త నీ మాట వినాలి. అప్పుడు బయటకు వెళ్ళి పామరైనా నీ భార్య నీ భర్త మీ ఇద్దరి మధ్య సరైనటువంటి సఖ్యత లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు ప్రార్థన కొడుకులు ఏర్పాటు చేసి లేదంటే సువార్త కొడుకులు ఏర్పాటు చేసి ఎంతమందికి వెళ్ళి చెప్పి వింటారా? మాట్లాడాలి. వింటారా? ముందు మీరు సఖ్యత ఉండాలి. దేవునికి చెప్పండి గట్టిగా. ఆ సఖ్యతను ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ గొర్రెల కాపర్లు అందరూ కూడా మాట్లాడే అసలు ఈ మందరం వదిలేసి మనవరమేంటరా? ఆయన ఎవరు? ఆ దూతకి చెబితే ప్రకాశిస్తే ప్రజలందరికీ కలగబోయేట స్వార్థమాన్ని చెప్తే సంతోషకరమైన వార్త చెప్తే మనవరమే ఎప్పుడుకో అది ఎవడో కూడా మందులో నుంచి ఆ కాపర్లో నుంచి ఒకరి నుంచి మాట్లాడచ్చు. అయినను వాళ్ళందరి మధ్య నా ప్రభు సఖ్యత ఇచ్చారు, సమాధానం ఇచ్చారు, నెమ్మదిని ఇచ్చారు. అందరూ కూడా ఒకే మాటతో అందరూ కూడా కలిసి బయలుదేరు. ఈరోజు సంఘం అంతా కలిసి బయలుదేరు. నీ కుటుంబం అంతా కలిసి రా. చెప్పండి ఆమె. అప్పుడే నా ప్రభు నువ్వు చేసేటువంటి ఆ కాపరత్వం బట్టి, కాచేతుల విధాన్ని బట్టి నా ప్రభు నీకు ఎంత తోడుగా ఉంటుంది. చెప్పండి. 3 విషయాలు చెప్పాలి. ఇది కుటుంబ ప్రార్థనే కావచ్చు, సంతోషకరమైనటువంటి వర్తమానాలు ఇచ్చేటువంటి విధానమే కావచ్చు. కానీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో కుటుంబం ద్వారా నా ప్రభు మాట్లాడుతూ గొర్రెల కాపర్ని ఎత్తిపెట్టుకొని ఒక కాపరి ఎంతగా ఆ మందరిని కాస్తున్నాడో ఆ విధానాన్ని చూసినటువంటి నా ప్రభు అక్కడ ఉండలేక తన దూతను పంపించి మొదటిగా ప్రకాశాన్ని ఇచ్చాడు. తర్వాత ప్రజలందరికీ కలగబోయి స్వార్థమానం చెప్పాడు. 3 వారందరి చేత ప్రచురణ చేయించాడు. అలాగైతే ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి రాజుల గారి కుటుంబం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఆమె. దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావు, భయపడమాక. నీ చుట్టూ ప్రకాశవంతమైనటువంటి వెలుగు, ఈ వెలుగు నచ్చని చేసి దాన్ని చూడు, ముందుకు సాగిపో. 2 ప్రజలందరికీ కలగబోయేటువంటి వర్తమానాలు ప్రభు మనతో మాట్లాడాడు. విన్న వాక్యాన్ని ముందు నీ కుటుంబంతో చెప్పు. నీ భార్య మారాలి, నీ బిడ్డలు మారాలి, ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడు విన్నటువంటి దీనిని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రచురణ చేసి వాళ్ళు చెప్పారు. ఒకటి ప్రకాశం, 2 ప్రజలందరికీ కలబోయే సువర్తమానం, 3 విన్న వాక్యాలు ప్రచురణ చెప్పారు. చెప్పాలి. అలా ఉండడానికి నువ్వు యోగ్యత కలిగిన వాడమైతే ప్రభు నీతో కూడా మాట్లాడతావా? ఒక కుటుంబాన్ని కాచేటువంటి కాపరిగా ఉన్నప్పుడు నా ప్రభు నీకు ఉండేటువంటి కాపరత్వాన్ని చూసి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడిని బట్టి నా ప్రభు మనందరినీ దీవించినవుగా. ఈ వాక్య భాగాలను బట్టి ప్రభు మనందరినీ దీవించినవుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.